హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చిక్కుడుకాయ కర్రీ అండి. ముందుగా చిక్కుడుకాయని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఉదయం లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చిక్కుడుకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం వీటిని వాష్ చేసుకోవాలి. వాష్ చేసాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నీళ్ళతో బాగా వాష్ చేసాను. తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. చిక్కుడుకాయ కర్రీ ఎప్పుడు చేసినా సరే చిక్కుడుకాయలు ముందుగా ఉడికించుకోవాలండి. ముందుగా ఉడికించడం వల్ల మనకి కర్రీ కూడా తొందరగా రెడీ అయిపోతుందండి. చిక్కుడుకాయలు ఉడికిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇలా సాఫ్ట్గా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడైతే మనకి చిక్కుడుకాయలు ఉడికిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలాగే చిక్కుడుకాయలు అన్నీ కూడా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. కర్రీకి కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం కర్రీ తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు. ఈ చిక్కుడుకాయ ఇగురు కర్రీ చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ కూడా వేసేసి ఒక 3 నిమిషాల పాటు వేయించాలండి. ఇందులో కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది. అది పోవాలంటే మనం ఒక 3 నిమిషాల పాటు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇందులోంచి కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతుంది. 3 నిమిషాల పాటు ఫ్రై చేసానండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, తగినంత కారం వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించాలండి. ఇలా ఉప్పు, కారం వేసాక ఫ్రై చేస్తే మనకి కర్రీ ఎక్కువ టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి వండే వాళ్ళు కూడా, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చిక్కుడుకాయ కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు ఆయిల్ సెపరేట్ అయిపోయింది. నేనైతే ఫ్రై చేసానండి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వేసి ఇంకో కొంచెం వాటర్ వేసానండి. మనం ముందుగానే చిక్కుడుకాయలు ఉడికించేసాం కాబట్టి వాటర్ తక్కువే పడుతుందండి. అలాగే కర్రీ కూడా తొందరగా రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్కి కూడా ఈజీగా ఉంటుందండి. వాటర్ వేసాక ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి పొంగొచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి, పొంగొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే మూత పెట్టేసాను. కర్రీ ఉడికిపోయాక చూపిస్తానండి. మధ్య మధ్యలో అయితే మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసానండి. మనకి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ అంతా పోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా మనం కర్రీని ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదండి, అందుకనే మూత పెట్టేసాను. మళ్ళీ కర్రీ దగ్గరకు వచ్చాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసానండి. మనకి ఆల్మోస్ట్ వాటర్ అన్నీ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇంకా మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఆయిల్ సెపరేట్ అవ్వడం మొదలవుతుందండి. వాటర్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, రోటీలోకి, అలాగే రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది. ఈ చిక్కుడుకాయ కర్రీ మీకు నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.